హలో వెల్కమ్ టు కృష్ణామృతం. యాక్చువల్గా విరించిపురం పార్ట్ 1 అదేవిధంగా బ్రహ్మతీర్థం అప్పుడు పెట్టాను. ఇప్పుడు పార్ట్ 2 లోపల టెంపుల్ ఎలా ఉంది చూపించడానికి ఈ యొక్క వీడియో మనము మీ ముందుకు తీసుకొచ్చేసాం అనమాట. కాకపోతే పార్ట్ 1 అది పెట్టి 6 months అయ్యింది. సో మా కుమార్తె వివాహము కొంచెం వేరే పనులు ఉండడం వల్ల ఈ యొక్క పార్ట్ లేట్ అయింది. ఇక మీదట కంటిన్యూస్ గా వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. మరెందుకు ఆలస్యం, చూసేద్దామా? సో ఆలయంలోకి రాగానే మనకు దర్శనమిస్తున్నారు బొజ్జ గణపయ్య. సో ఇక్కడ చూడండి నరసింహస్వామి, కన్నయ్య అనుకుంటా. సో గణపయ్యని దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద టెంపుల్. అదే విధంగా ఇక్కడ ఒక స్టోరీ జరిగినట్టుగా కూడా మనకి చెప్తున్నారు. బ్రహ్మ అదే విధంగా పరమేశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలసి జరిగినటువంటి ఒక స్టోరీ అని చెప్తున్నారు అనమాట. అద్భుతమైన టెంపుల్. రాజరాజ చోళుల దగ్గర నుంచి ఈ యొక్క టెంపుల్ అనేది డెవలప్ అయింది. చాలా బాగుంది. అంతేకాకుండా మన శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ఈ టెంపుల్ ని అభివృద్ధి చేయటానికి కొనుక్కున్నారు అనేసి తెలుస్తుంది అనమాట. సో లోపలికి వెళ్ళి టెంపుల్ విశేషాలన్నీ మనం చూద్దాము. ఈ టెంపుల్ స్టోరీ, బ్రహ్మ ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, శివుడు ఎందుకు ఒకవైపుకే ఒరిగి ఉన్నారు అనే స్టోరీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. యాక్చువల్ గా మనము వారాహి టెంపుల్ చూడడానికి వచ్చామన్నమాట. ఆన్ ది వే వెళ్తుంటే పెద్ద రాజగోపురం కనిపించింది. మీరు అటు చూసారంటే ఆ రాజగోపురం మాకు హైవేలో కనిపించింది. సో మరెందుకు ఆలస్యం, నేను చూసేస్తే బాగోదు, మరి అదే టెంపుల్ మీకు కూడా చూపించేయాలని చెప్పి లోపలికి వచ్చేసాము. ఇటు చూడండి ఎంత పెద్ద రాజగోపురాలో. సో ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ కొలువు తీరిన స్వామి వచ్చి పిచ్చాండీశ్వరర్ అంటండి. సో మనకు మూల విరాట్ తీయడానికి మాత్రము అనుమతి లేదు. మొత్తం టెంపుల్ అంతా చూసేయండి, మూల విరాట్ ఫోటో పెట్టేద్దాం మనము. ఇక్కడ కొలువు తీరిన స్వామి వచ్చి అయ్యప్ప స్వామి అటండి. ఇక్కడ కొలువు తీరిన స్వామి వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి. చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి వారైతే, చూడ చక్కగా ఉన్నారు అనమాట. చిరునవ్వు మొహం అయితే మీరు ఒక్కసారి జూమ్ చేసి చూపించండి. స్వామి వారి మొహం మీద ఒక మంచి చిరు నవ్వు అనమాట, స్మైల్. అది చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి వారైతే. మనం ఎంత ప్రాచీన ఆలయం వచ్చామని చెప్పడానికి చూడండి, బండరాళ్ళ మీద మొత్తం కూడా అయితే మనకి ఏం రాశారనేది అర్థం కాదు కానీ బట్ ఏదో సమ్ లిపి అయితే ఉంది. 1 minute ఇట్రండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పటిదాకా గమనించలేదు. ఒక్కసారి మనం వెనక్కి కూడా వెళ్ళి చూద్దాం, ఉందేమో. ఎస్. సో మొత్తం అంతా ఉందండి. ఏంటిది అనేసి అనుకుంటే సాష్టాంగ నమస్కారము పెట్టుకొని వచ్చేలాగా ఒక పోజ్ ఉందన్నమాట. అంటే ఈ టెంపుల్ లో ఇది ఏమైనా ఒక ప్రత్యేకత అయి ఉండొచ్చు, ఈ సాష్టాంగ నమస్కారం పెట్టుకునేది. సో టెంపుల్ చుట్టూరు ఉందండి ఇది, ఇక్కడ ఒక చోటే కాదు. మనం చూసినంత దూరం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఉంది, అలానే ఉన్నాయి అన్నమాట అన్ని. సో ఓకే, మనము ఇక్కడ
శివలింగాలు ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి. మనం రాగానే బ్రహ్మసూత్ర లింగం మనకి దర్శనం ఇచ్చింది. ఎవరు పెట్టారో ఏంటో తెలియదు గాని కొలువు తీర్చారు. ఒక్క బ్రహ్మసూత్ర లింగం ఒక్కటే కాదండి, 3-4 ఉన్నాయి ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాలు. సో ఇక్కడ కొలువు తీరిన మహేశ్వరుడు కాశీ విశ్వనాథుడు అండి. బహుశా కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన లింగాలు మనం ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా చూసాము. సో అదే విధంగా ఈ యొక్క ఆలయంలో కూడా కాశీ విశ్వనాథుడిని తీసుకొచ్చి ఇక్కడ మనకు దర్శన భాగ్యం ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ లో వాటర్ కోసము మనం ఈవెన్ మన వేలూరు కోటలో గాని ఇక్కడ బావి దగ్గర కూడా చూడండి, లోపల అక్షరాలు కనిపిస్తున్నాయి, సమ్ లిపి కనిపిస్తుంది. బహుశా ఈ బావి తవ్విన వాళ్ళ పేర్లో లేకపోతే ఇంకొకటో తెలియదు మనకి. ఇక్కడ అమ్మవారు కొలువు తీరినట్టున్నారు. అమ్మవారి ప్రదక్షిణ చేసే సమయంలో దీపాల కోసం ఇలా చేసినట్టున్నారు. సో అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాం. మనకి మూల విరాట్ తీయడానికి అనుమతి లేదు కాబట్టి మనకు మిగిలినవన్నీ కూడా విశేషాలు చూపిస్తున్నాను అన్నమాట. విరింజిపురంలో వెలిసినటువంటి స్వామి పేరు మార్గవందేశ్వర స్వామి. అసలు మార్గవందేశ్వర స్వామి అని ఆయనను ఎందుకు పిలుస్తారు అంటే, ఒకానొక సమయంలో ఇక్కడ బ్రహ్మదేవుడు శివశర్మ అనే పేరుతోటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారనమాట. సో ఈ శివశర్మకి చిన్నతనంలోనే ఆయన తండ్రిని కోల్పోతారు. ఆయన కాలం చేసిన తర్వాత వారి వంశపారంపర్యంగా ఆలయంలో పూజలు చేసుకోవటానికి కొంతమంది పెద్దలు ఇబ్బంది పెడతారనమాట. సో అలా ఇబ్బంది పెడుతున్న క్రమంలో శివశర్మ తల్లి గారు ఆ భగవంతుని తలుచుకొని చాలా బాధపడుతుంటే, మీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడొద్దు అని చెప్పి సాక్షాత్తు శివుడు ఆవిడకి మాట ఇచ్చి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వృద్ధ రూపంలో ఇక్కడికి వచ్చి ఈ శివశర్మని బ్రహ్మతీర్థంలో స్నానం ఆచరింపచేసి ఆయనకు ఉపనయనం చేసి ఆయన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా లోపల స్వామి వారు ఒక వైపుకి ఒరిగి ఉంటారు. అది ఎందుకు ఒరిగి ఉన్నారు అనేసి అంటే, ఈ శివశర్మ రోజు పూలమాల వేయడానికి అంటే పూజ చేసేటప్పుడు స్వామి వారికి పూలమాల వేసేటప్పుడు అందకపోవడంతో స్వామి వారే ఆయన భక్తికి మెచ్చి ఒక వైపుగా ఒరిగి మాల వేయించుకునేవారట. అందుకనే స్వామి వారు ఒక వైపుగా ఒరిగి ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట. చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా గంభీరంగా ఉన్నారు స్వామివారు అయితే. ఇది లోపల ప్రాకారము. బట్ మనకి మూలమూర్తిని తీయడానికి అలో లేదు, కానీ మిగిలినవన్నీ కూడా మీకోసం ఎస్పెషల్లీ
కృష్ణామృతం ఛానల్ వ్యూవర్స్ కోసం అని చెప్పి నేను ఎఫర్ట్ పెట్టి తీసానన్నమాట. త్రిశక్తి కూటమి. అదే విధంగా ఈ టెంపుల్ అంతా చూసుకుంటే కూడా మేల్పాడి స్టైల్లోనే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చోళాస్ కాలం నాటి టెంపుల్ అంతా ఒక స్టైల్లో ఉంటుందండి. ఈవెన్ ఇది మన తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ప్లేస్. కాకపోతే లోపల స్వామి అమ్మవార్లని మీకు చూపించలేదు అని అనుకోవద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలా అయితే ఉన్నారో అదే విజువల్స్ ని మీకు ఒక ఫోటో అయితే నేను ఇక్కడ డిస్ప్లే ఇస్తున్నాను, చూసేసేయండి. ఖచ్చితంగా ఇలాంటి మంచి టెంపుల్స్ ని విజిట్ చేయండి. మనము చాలా దూరం తమిళనాడు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి టెంపుల్స్ మనకు చాలా మందికి తెలియదు. మనం ఎంత మన టెంపుల్స్ ని విజిట్ చేస్తామో అంత పవర్ అనేది పెరుగుతుంది అనమాట టెంపుల్స్ కి కూడా. సో ఇలాంటి మరిన్ని అద్భుతమైన టెంపుల్స్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసేసేయండి.